హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే రావాలి జగన్ కావాలి మావిగన్. ఈ టైటిల్తో ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సంచలనం అనే చెప్పొచ్చు, ఎందుకంటే విస్తృతమైనటువంటి చర్చ దీనిపైన జరుగుతూ ఉన్నది. ఈ విస్తృతమైన చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అంటే అఫీషియల్ టీడీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజీలో పెట్టినటువంటి పోస్టులు రెండింటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దిమ్మ తిరిగే కౌంటర్ అని చెప్పాలి. ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఇదే, వాళ్ళు ఏదైనా డేటాతోనే ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు, ఇక్కడ వైసీపీ పార్టీ అమరావతి విషయంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అని. ఈ ఫేక్ అని ఏదైతే వీళ్ళు అంటా ఉన్నారో దానికి ట్యాగ్ చేస్తూ, అయ్యా బాబు మీరు మాట్లాడినటువంటి మాటలే కదా ఇవని చెప్పి దాన్ని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, దాన్ని మీరు ఫేక్ అంటే ఎట్లా అని చెప్పి సరైనటువంటి ఒక డేటా దానికి జత చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో వీళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే ఈ మావిగన్కి సంబంధించి తక్కువ చేస్తూ మాట్లాడారో, ఏమంటారు ఇక్కడ మావిగన్లో ఒక మాయ అంట. అంటే మాయ అంటే మా అన్నది జగన్ గారు మచిలీపట్నం అన్న, అంటే మచిలీపట్నం మాయనా? అండ్ అదేవిధంగా వి అంటే విజయవాడ అన్నారు జగన్ గారు. వీళ్ళు ఏమంటారు, వి అంటే విధ్వంసం అంట. అండ్ అదేవిధంగా గన్ అంటే గందరగోళము, గన్ కల్చర్ అంట. అంటే గుంటూరు అంటే గన్ కల్చర్ గందరగోళమా? ఈ రకంగా లోకేష్ గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని వీళ్ళేమో ఈ రకంగా ఈ ప్రాంతాలను తక్కువ చేసి ఈ రకంగా విధ్వంసం అంటున్నారు, మాయ అంటున్నారు, గన్ కల్చర్ అంటున్నారు, గందరగోళం అంటున్నారని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంత ట్రోల్ చేయాలనుకొని చూసినా కూడా ఇది వైసీపీ పార్టీకి అడ్వాంటేజీ అవుతూ ఉన్నది. సో ఈ మావిగన్ అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళింది. మీరు గతంలో చూశారు, ఏది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అంశానికి సంబంధించి ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లి గ్రామాల్లో ఈ ఏంటి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తే ఏంటి, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏంటి, దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, భవిష్యత్తులో పిల్లల మీద ఏ రకంగా ఇబ్బందులు, మన ప్రభుత్వ ఆస్తి వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తారు, ప్రైవేట్ పరం ఎట్లా చేస్తారనే విషయాలను క్షుణ్ణంగా వాళ్ళకి చెప్పడం ద్వారా చాలామంది సపోర్ట్ చేసి కోటికి పైగా సంతకాలు సేకరించారు, సక్సెస్ అయ్యారు అందులో. సో ఆ సక్సెస్ ఎఫెక్ట్ వైసీపీ దెబ్బకు ఎవరైనా బిడ్డు వేయాలని, టెండర్లు వేయాలని కూడా వేయకుండా వెనుకడుగు వేసిన పరిస్థితి, భయపడ్డారు. సో అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అది వాళ్ళ సొంత ఇంటి పని కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తికి సంబంధించి వైసీపీ చేసినటువంటి పోరాటం యొక్క ఎఫెక్ట్ అది. ఇప్పుడు కూడా మావిగన్ అనేటువంటిది వాళ్ళ సొంతది ఇంటి సమస్య కాదు, అది మావిగన్ అనేటువంటిది ప్రజలకు, ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా గ్రోత్ ఇంజన్గా ఉంటుంది, యువతకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏ రకంగా భారం పడకుండా ఒక రాజధాని అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని వీళ్ళు క్షుణ్ణంగా చెప్పేటువంటి ప్రయత్నం. 2 లక్షల కోట్లు ఏదేదో ఉట్టి మౌలిక సదుపాయాలకు పెట్టడం కాదు, 10% దాంట్లో మనం అద్భుతంగా తయారు చేసుకొచ్చిన విషయాన్ని ఇక్కడ చూడండి. రావాలి జగన్ కావాలి మావిగన్ అంటే మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, త్వరగా అభివృద్ధి చెందాలంటే మావిగన్ రాజధాని కారిడార్ అవ్వాలి. ఇది జగన్ అన్నతోనే సాధ్యం అనే విషయాన్ని ఇక్కడ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ మెడికల్ కాలేజు, హాస్పిటల్స్, అండ్ అదేవిధంగా సముద్రము, పోర్టు, రైల్వే స్టేషన్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా కృష్ణానది, ఎయిర్పోర్టు, రైల్వే జంక్షన్, అతిపెద్ద బస్ స్టేషన్, వ్యాపార వాణిజ్య కేంద్రంగా కూడా విజయవాడ ఉంది. అండ్ అదేవిధంగా తాడేపల్లి అండ్ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎయిమ్స్ హాస్పిటల్, జాతీయ రహదారులు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, రైల్వే జంక్షన్ కానీ, బస్ స్టేషన్ కానీ వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్నది. సో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, యువతకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి అనేది అంటున్నారో అది మనకు అవసరం లేదు, ప్రజల నెత్తిన భారం పడితే అనే విషయాన్ని చాలా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఫేక్ న్యూస్లు అంటారు. 2 లక్షల కోట్ల ఏంటారు, ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుందని అబద్ధాలు చెప్తా ఉన్నారు, అన్ని లక్షల కోట్లు ఎంత అవుతుంది, ఇది అవినీతి జరుగుతుందని చెప్తా ఉన్నారంటే వాళ్ళు ఒక వీడియో చూపిస్తూ ఉన్నారు. ఏంటయ్యా ఇది అనేది ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. నేను ₹1 అవసరం లేదు, నేను ఐడియా ఇస్తున్నానని చెప్పాను కదా. 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తిది ఆ రోజు వాళ్ళు ఇచ్చినప్పుడు 30 లక్షలు 20 లక్షలు వాళ్ళ భూమి విలువ. ఏదైతే మనం ఎన్ని తయారు చేసిందో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క మీకు ఎలక్షన్ ముందే 10 కోట్ల రూపాయలు ఒక ఎకరా ఆస్తి విలువ తయారైంది. అది ఇంకా పెరిగేది. హైదరాబాద్ ఇది 2 లక్షల కోట్ల ఆస్తి అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2 లక్షల కోట్ల ఆస్తి అయితే మరి ఆంధ్రప్రదేశ్ కోసం, మరి అమరావతి కోసం అప్పెందుకు చేస్తూ ఉన్నారు? ఈ విచిత్రం ఏంటంటే దీంట్లో
అప్పు సమకూరిందంట. అప్పులు అన్నారు వాళ్ళు, సమకూర్చారు, అభివృద్ధి కోసం సమకూర్చారంట. నువ్వు ప్రపంచ బ్యాంకు తెచ్చినా, ఇక్కడ తెచ్చినా అప్పే కదా, అప్పే కదా. మరి నీ ఇది ఆస్తి అన్నప్పుడు, అదే సంపాదించి పెడుతుంది అన్నప్పుడు మరి ఇంత అప్పు ఎందుకు చేస్తున్నారో ఆ అప్పు అంతా ఎవరు కట్టాలి? బాబు గారు సొంత ఇంటి నుంచి కట్టరు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా కట్టేది. ఆ విషయాన్ని జగన్ గారు చెప్తా ఉన్నారు. చెప్తే జగన్మోహన్ రెడ్డి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ దాంట్లో పోస్ట్ పెడతారు. ఇక్కడ పోస్ట్ పెట్టారు కింద, అవాస్తవాలు ప్రచారం చేస్తున్న జగన్ అని, ఫేక్ ఆరోపణ అని చెప్తా ఉన్నారు. 2 లక్షల కోట్ల ఆస్తి అయితే, ఆ ఆస్తి ఎక్కడ పోయింది? మరి అది ఎడ ఉంది చూపించాలి కదా. మీరు కేంద్రానికి ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుంది, మీరే డిపిఆర్ ఇస్తారు, మీరే చెప్తారు, అన్నీ మీరే మాట్లాడతారు. మళ్ళీ జగన్ చెప్పేది ఫేక్ అంటారు. అందుకే వాళ్ళు వీడియోలు పెట్టి, డేటాలు పెట్టి, మీరు మాట్లాడిన జీవోలు ఇట్లా అన్నీ ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి పెట్టి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త చర్చ, జగన్ గారు మావిగన్ అనగానే మరి అక్కడ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అదంతా మొత్తం మార్చేశారంట, మ్యాప్ అంతా మారిపోయింది అంటున్నారు. మరి వైసీపీ చెప్తుంది మార్చారు అని. మేము మార్చలేదని మీరు చూపించగలరా? లేదు. మళ్ళీ ఏమంటారు వీళ్ళు, అసలు మావిగన్ అనేది మా ప్లానే, 11 సంవత్సరాల క్రితం ఉన్న ప్లాన్ మాది అని అంటారు. మళ్ళీ అన్నీ వీళ్ళే చెప్పేస్తారు. ఫస్ట్ ఏమో అదో చెత్త ఐడియా అంటారు, సైకో ఐడియా అంటారు, ఎట్లా వస్తాయి మీకు ఆలోచనలు అంటారు. మళ్ళీ మాదే ఘనత అంటారు. ప్రజలు ఓకే చర్చిస్తుంటే, ప్రజలు బాగుందంటే, వాళ్ళు ఒప్పుకుంటుంటే, ఏకీభవిస్తూ ఉంటే మళ్ళీ మాదే ఘనత అంటారు. చూడండి ఎట్లా ఉందో. అంటే అమరావతి అనేటువంటిది ఒక స్వతంత్ర వ్యవస్థలాగా, అంటే రాష్ట్రంతో సంబంధం లేదన్నట్టుగా ఉంటుందని చెప్పి ప్రపంచ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. రాష్ట్రంతో సంబంధం లేని అన్నట్టుగా. అంటే ఫుల్ క్లారిటీ కావాలి, క్లారిటీ లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మావిగన్ అనే దాని ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మావిగన్ అంటే ఈ 3 ప్రాంతాలు ఏవైతే చెప్పారో వాటితో, అంటే ఊహాజనితమైనటువంటిది కాదు, ఆచరణాత్మకమైనటువంటిది, గ్రాఫిక్స్లు, ఊహలు, వీటితో మాయాజాలం కాదు ఇది. ఎక్కువ కాలం పట్టకుండా ఉన్న వనరులను వాడుకొని అద్భుతమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత కానీ, పబ్లిక్ కానీ వేరు ప్రాంతాలకు వలసపోతూ ఉన్నారు కదా, ఆ వలసలు కూడా ఆగిపోతాయి, అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సో గతంలో విశాఖ రాజధాని అంటే భూకంపాలు అంటారు, కర్నూలులో హైకోర్టు పెడతా ఉంటే జిరాక్స్ సెంటర్లు అంటారు. సో ఇప్పుడు దీనేమో మళ్ళీ విధ్వంసాలు అంటారు, గందరగోళాలు అంటారు, గన్ కల్చర్ అంటారు. ఆ అన్ని ప్రాంతాలను అవహేళన చేస్తూ మీరు అనుకున్న ప్రాంతమే గొప్పదని చెప్తా ఉన్నారు. సో ప్రజలు చీదరించుకునే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టి వాళ్ళందరూ కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల. ఇక్కడ కూడా ఇది కూడా చూడండి, 1 పార్టీ 1 ఫ్లాగ్ 1 ఎజెండా, యువతకు ఆదర్శం సమాజానికి అండ మావిగన్, జగన్ 2.0, మావిగన్ రావాలి, మావిగన్ కావాలి, జగన్ రావాలి, మావిగన్ కావాలి. సో ఇది ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.